వేదికను అలంకరించిన సోదరులందరికీ నమస్సమాంజలి. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి నా ఆత్మ బంధువులందరికీ నమస్సమాంజలి. కావలి బలహీన వర్గాల ప్రజల నాయకత్వం వర్ధిల్లాలి. నాయకత్వం అందరూ సుధాకరణ నాయకత్వం వర్ధిల్లాలంటే సుధాకరణ నాయకుడు కాదు, ఇక్కడ కావలి బడుగు బలహీన వర్గాల యొక్క నాయకత్వం వర్ధిల్లాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే మనం ఒక రాజకీయ నాయకుల్లాగా కాకుండా మనమందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక అన్నదమ్ముల్లాగా మనకి 75 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరందరూ సున్నితంగా సూక్ష్మంగా ఆలోచించాల్సిందిగా నేను అందరినీ కోరుచున్నాను. బలహీన వర్గాలు అంటే కుల మతాలకి తేడా లేకుండా పేద వర్గాలు ఇక్కడ 95% బలహీన వర్గాలు ఉన్నారు ఈ కావలి నియోజకవర్గంలో. కావలి నియోజకవర్గంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 95% పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. పేదరికంలో ఉన్న వాళ్ళు పేదలుగానే మిగిలిపోయి ఉన్నారు. ఎందుకు మిగిలిపోయి ఉన్నారంటే కారణం ఏంటంటే మనం చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల మనం పేదవాళ్ళుగానే మిగిలిపోయాం. ఒకసారి మీరు సున్నితంగా ఆలోచించండి, మనం ఎందుకు అలా పేదవాళ్ళుగా మిగిలిపోయామంటే మనం చేస్తున్నటువంటి తప్పుల వల్లే మనం పేదవాళ్ళుగా మిగిలిపోయాం. ఎప్పుడు డబ్బున్న వాళ్ళని మన 75 సంవత్సరాలుగా కూడా ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఆ ధనవంతులు మిమ్మల్ని అందరినీ డబ్బుతో కొనేసి వాళ్ళందరం ఎక్కి మిమ్మల్ని పాతాల్లో కానీ తొక్కేస్తా ఉన్నారు. అవునా కాదా? అవునా కాదా? ఇది మారాల్సిన అవసరం ఉందా లేదా? మీకు చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీ అందరికీ. డబ్బులు ఉన్నవాడు చాలా సహాయం చేస్తాడు, అడిగిన వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేస్తాడని చెప్పని మీరందరూ భ్రమలో ఒకవేళ ఉంటే మాత్రం దాన్ని తొలగించాలని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను కట్టిక పేదరికంలో పుట్టాను. నేను ఎన్నో సార్లు చెప్తూ ఉన్నాను ఇదే విషయాన్ని, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. దయచేసి మీరందరూ నేను చెప్పేటువంటి మాటల్ని మనసు పెట్టి వినాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే పేదరికం అనేది ఎలాంటిదో నాకు చాలా బాగా తెలుసు. ఆ పేదరికాన్ని అనుభవించి వచ్చాను కాబట్టి నేను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ పేదరికాన్ని ఎలాగైనా సరే నిర్మూలించాలని చెప్పని నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను 2019లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక నినాదంకి వచ్చాను, గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సహాయం చేస్తానని చెప్పని 2019లో రాజకీయాల్లోకి వచ్చాను. నేను ఓడిపోయినా మాత్రం న్యాయం చేయలేకపోయినని సహాయం మాత్రం చేస్తూనే వస్తున్నా. అంటే మీరందరూ నాకు సార్ నేను చెప్తాను తప్పని చెప్పచ్చు. అవునా? చెప్పారు కదా. 2019 నుంచి ఇప్పటి వరకు నేను ఓడిపోయిన తర్వాత కూడా ఎన్నో స్కూళ్ళు డెవలప్మెంట్ చేశాను, ఎన్నో గ్రామాలకి వెలుగునిచ్చాము, సైనికాలను చేశాము, పిల్లలను చదివించాము, హాస్పిటల్ పెట్టాను, ఎన్నో 100 కోట్లు ఖర్చు పెట్టి నియోజకవర్గాల్లో పనిచేశా. ప్రతి రూపాయిని నేను చూపిస్తాను ఎక్కడెక్కడ ఏం పనిచేశానని చెప్పని మీ అందరూ కూడా చూపిస్తాను. ప్రతి గ్రామంలో ప్రతి గడపలో మీ అందరూ తెలిసే ఉంది. తెలుసా లేదా? ఎందుకు చేస్తున్నానంటే నేను పేదరికాన్ని నిర్మూలించడానికే వచ్చాను. రాజకీయం చేయడానికైతే మీకు తెలుసు, రాజకీయ నాయకులు ఎలక్షన్ లో నిలబడ్డప్పుడు ఏ పార్టీకి టికెట్ తెచ్చుకుంటారు. టికెట్ తెచ్చుకొని 2 రోజులు మంచి ఎక్కడి నుంచో ఒక లారీ తెలుసుగా మీకు, అవి తెప్పించేస్తారు.
తర్వాత మన మధ్యలో ఉండే వాళ్ళని ఇద్దరు అన్నవంతుల్ని విడదీసి ఈ పార్టీకి కూడా ఆ పార్టీకి ఒకరిని పెట్టేసి వాళ్ళిద్దరు కొట్లాట పెట్టి వాళ్ళకి కొంత డబ్బు వీళ్ళు కొంత డబ్బు ఇచ్చేసి వీళ్ళిద్దరిని కొట్లాట పెట్టి మధ్యలో చూసి గెలిచేస్తారు. ఇదేనా జరిగేది కాదా? ఇదేనా జరిగేది? అవునా? దీనికి మనం అంతా మోసపోతున్నావా లేదా? మోసపోతున్నావా లేదా? కాబట్టి నేను చెప్పేది క్షుణ్ణంగా వినండి. మీరు ఇదే విధంగా మోసపోయి 2 సార్లు మీరు ఒక వ్యక్తిని గెలిపించారు. ఒక వ్యక్తిని 2 సార్లు గెలిపించారు. చెప్పండి, ఎరుగుంటే చెప్పండి. నాకేమి ప్రతాప్ రెడ్డి గారు నాకేం శత్రువు కాదు వ్యక్తిగతంగా. నేనే ఆయన శత్రువు కాదు, కానీ సిద్ధాంతపరంగా మాత్రం నాకు ఆయన శత్రువు. ఎందుకంటే ప్రజల రక్తాన్ని దోచుకున్నటువంటి వాడు కాబట్టి నాకు శత్రువు. ప్రజల రక్తాన్ని దోచుకున్నాడు కాబట్టి సిద్ధాంతపరంగా నాకు శత్రువు. అదే విధంగా ఇంకొక వ్యక్తి వచ్చాడు, మళ్ళీ రక్తం కాదు శవాల్ని మాంసం నరనరాలు మాంసం పిండి తినడం నరాపసాక్షుడు ఇంకొక వచ్చాడు. వీళ్ళిద్దరి నుంచి ఈ బలహీన వర్గాల్ని కాపాడటానికి నేను కూడా బలహీనుడని చెప్పి ఈ పార్టీలందరూ నువ్వు చాలా బలహీనుడివి, నువ్వు పనికిరావు, అత్తడి అణగారిన కులాల్లో పుట్టావు, నువ్వు బీసీవి, పనికిరావు అని చెప్పని నన్ను మెడబెట్టి నెట్టేస్తే కూడా నా జాతి బిడ్డల కోసం నేను ఖచ్చితంగా నిలబడి వాళ్ళందరినీ పైకి తీసుకోవాలని చెప్పి ఈ యొక్క బలమైన పార్టీలు కూడా ఎదుర్కొని నేను ధీటుగా నిలబడి మీ అందరి కోసం ఇక్కడ ఉన్నాను. నేను ఖచ్చితంగా మనం గెలిచి ఈ యొక్క పార్టీలకి బుద్ధి చెప్పి ఈ కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 రాక్షసుల్ని పాతాళాలకు తొక్కి మనం ప్రజల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతనా ఉందని చెప్పని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి నేను ఈ రాష్ట్రంలోనే ఎవరో చెప్పని అటువంటిది చేయనటువంటిది ఒక మేనిఫెస్టో తయారు చేశాను. ముఖ్యంగా నేను ఒక చాలా సంతోషమైన విషయం చెప్పాలి మీ అందరికీ. నేను మీలాగా ఒక సామాన్యుడిని, మీలాంటి సామాన్యుడిని. నేనేం పెద్ద సినిమా యాక్టర్ని కాదు, లేకపోతే గతంలో రాజకీయంలో వార్డు నెంబర్ కూడా గెలవలే నేను ఎప్పుడు, లేకపోతే మా తాత రాజకీయ నాయకుడు కాదు, మా నాన్న రాజకీయ నాయకుడు కాదు. నేను ఒక సామాన్యుడిని అయినప్పటికీ నేను ఈ 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసినటువంటి సేవా కార్యక్రమాల్ని చూసి ఇంతమంది రాజకీయ అనుభవం లేనప్పటికీ ఒక సామాన్యులు యంగ్స్టర్స్ అందరూ యువతంతా కూడా నా ఎన్నేతో ఉండి ఈ యొక్క నేను చేసే కార్యక్రమాల్ని జయప్రదం చేసిన అందరికీ మీ అందరూ కూడా నేను పేరు పేరు శిరసొంచి పాదాభివందనాలు చేస్తాను. ప్రతి ఒక్కరూ ఈ యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణాలు అంటే ధనవంతులు, కులాలు కాదు. అగ్రవర్ణం అంటే ధనవంతులు అని అర్థం, కులాలు కాదు. ఇక్కడ డబ్బున్న వాడు ఏం చేస్తున్నాడంటే పేదవాడిని రక్తం పిండడం ఎలాగా, వాడిని ఎరయటం ఎలాగా, లాగటం ఎలాగా, చేపలు పట్టుకుని తినేయడం ఎలాగని ఎరలేసేస్తున్నాం మనకందరికీ పెట్టి. అలాంటి సందర్భంలో నేను ఇండిపెండెంట్ గా ఉంటే నేనేం చేస్తున్నా భయం లేకుండా ఇంతమంది సైనికుల్లాగా ఒక కవచంలాగా నా చుట్టూ ఉన్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు ఎంతైతే నమ్మి కవచంలాగా నా దగ్గరకు వచ్చారో అదే విధంగా మీ అందరి కోసం నా ప్రాణాన్ని పదంగా పెట్టాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ కాపాడుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, ఈ మేనిఫెస్టోని నేనే కాదు మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ దీన్ని అమలుపరచడానికి కృషి చేయాలని చెప్పని తెలియజేస్తా ఉన్నా. ప్రజలకి సామాన్యులకి కావాల్సింది 1000 రూపాయల డబ్బులు, 1 క్వార్టర్ మందు కాదు కావాల్సింది. ఈ రెండా కావాల్సింది ఏం కావాలి? వైద్యం, విద్య,
ఉపాధి. ఫస్ట్ నేను చేసినటువంటి మేనిఫెస్టో మన కావలి నియోజకవర్గంలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు, రైతు కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళు కాబట్టి ఇక్కడ రైతులకు రైతు సేవా కేంద్రం నిర్మాణం చేయడం జరుగుతుంది ప్రతి మండల హెడ్ క్వార్టర్లో. ఈ యొక్క రైతు సేవా కేంద్రం ప్రత్యేకతలు ఏంటంటే, రైతు సేవా కేంద్రంలో రైతులకు ఉచితంగా అధునాతకమైన పరికరాలు మరియు సాగు యంత్రాలు, ట్రాక్టర్లు అందించబడతాయి ఉచితంగా. రైతులకి అధునాతకమైన వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. అలాగే రైతులకు విత్తనాలు ఇవ్వడం మొదలు సాగుకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు ఈ రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉంటాయి ఉచితంగానే. పంట వచ్చిన తర్వాత విక్రయించుకునేందుకు కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. ఈ సాయిల్ టెస్ట్ ల్యాబ్ను కూడా ఉచితంగా అందిస్తున్నాం. లాభపాక్షి లేకుండా రైతులకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. విత్తనాలు ఇచ్చింది మొదలు పంటను కొనుగోలు చేసే వరకు రైతు సేవా కేంద్రాన్ని బాధ్యత. ఉద్యాన వ్యవసాయ పంటలపై ఆధారపడిన రైతులకు రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రతి మండల కేంద్రంలో అధునాత సదుపాయాలతో మార్కెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదంతా రైతులకి ఉచితంగా నా సొంత నిధులతో చేయడం జరుగుతుంది. అదేవిధంగా పాడి రైతులకి 3 లక్షలు లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి ఒక ఆవుని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. లేదు ఆవు కాదు మాకు గేదె కావాలంటే కూడా గేదెని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో డైరీ ఫాము పెట్టడం జరుగుతుంది. ఆ డైరీ ఫామ్లో వీళ్ళందరూ కూడా అక్కడ పాలు పోసుకోవచ్చు, అటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా గెలిచి అక్కడ కౌంటింగ్ జరుగుతూ ఉందంటే ఈ గేదెలు రెడీగా వాళ్ళ రికార్డ్ తీసుకొని వాళ్ళకి గేదెలు సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఫస్ట్ తర్వాత మెయిన్గా ఆరోగ్యం. మనం ఏ ఒక్క జబ్బు వచ్చినా ఇటు చెన్నైకో లేకపోతే హైదరాబాద్కో లేకపోతే విజయవాడకో పరుగుల మీద పరిగెత్తాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. అయితే మన నియోజకవర్గ ప్రజలందరికీ మండల స్థాయిలో 24 గంటల వైద్య సేవలను అందించడానికి అంతర్జాతీయ ప్రమాణాలతో చెన్నై, బెంగళూరు ఉండే సౌకర్యాలు మన కావలిలోనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాం మన కావలిలో. ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రత్యేకతలు ఏంటంటే, హాస్పిటల్లో ఉండే సౌకర్యాలు 2 ఉచిత అంబులెన్సులు ఉంటాయి, అలాగే 2 ఎండి డాక్టర్లు ఉంటారు, అలాగే 2 ఎంఎస్ డాక్టర్లు, జనరల్ గైనకాలజిస్ట్ డాక్టర్లు 1, అలాగే గుండె వ్యాధి నిపుణులు 1, చర్మవ్యాధి నిపుణులు 1, నరములకు సంబంధించిన డాక్టర్ 1, యూరాలజిస్ట్ డాక్టర్ 1, చిన్నపిల్లల డాక్టర్ కూడా 1 ఉంటారు. ఇదంతా కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నా సొంత నిధులతో చేయడం జరుగుతూ ఉంది నేను గెలిచిన తర్వాత. ఆర్థిక ఇబ్బందులతో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదని ఒక ఉద్దేశంతో ఇది నేను కూడా 4వ తరగతి చదువుకొని పొట్టపూటి కోసం ఎక్కడికో వెళ్ళిపోయా. ఎందుకు 4వ తరగతి చదవాలంటే నేను చదువులో చాలా తెలివైన వాడిని, టాలెంట్ ఉన్నవాడిని. ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుకోలేక పొట్టకూటి కోసం పనికి వెళ్ళాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి నా తోటి పేదవాళ్ళకి ఎవ్వరికి కూడా రాకూడదనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా చదువుకునే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పాఠశాల అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా పాఠశాలను నా సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క పాఠశాల ప్రత్యేకతలు, ఈ పాఠశాలలో
అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు డేటా కోడింగ్ మరియు ఐఏ వంటి 24వ శతాబ్దపు నైపుణ్యాలు అందించే విధంగా పాఠశాలలు నిర్మించడం జరుగుతూ ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, పిల్లల మానసిక ఎదుగుదల కోసం క్రీడా సౌకర్యాలు మరియు సాంకేతిక వనరులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. పిల్లలు నైపుణ్య శక్తిని పెంచేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ యొక్క యూనిఫాము, బస్ పాసులు, బుక్స్ ఇవన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా. అదేవిధంగా ఉపాధి శిక్షణా కేంద్రం పెడుతున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కావలి నియోజకవర్గ వ్యాప్తంగా నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు ప్రతి మండలానికి ఒక ఉపాధి శిక్షణా కేంద్రాన్ని నా సొంత నిధులతో నిర్మించడం జరుగుతుంది. ఉపాధి శిక్షణా కేంద్రం ప్రత్యేకతలు: ఈ శిక్షణా కేంద్రంలో స్వయం ఉపాధికి అవసరమైన శిక్షణను ఉచితంగా అందించబడును. మహిళలకు, నిరుద్యోగులకు, వివిధ రంగాలకు చెందిన వారికి ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇవ్వబడుతుంది. వారికి ఇష్టమైన రంగంలో పని ప్రారంభించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా ఉచితంగా అందించబడుతుంది. కుట్టి మిషన్లు, ఎంబ్రాయిడింగు, మగ్గం పనులు, కంప్యూటర్ శిక్షణ, ఎలక్ట్రానిక్, శానిటేషన్ పని, పబ్లిక్ సహా ఎలాంటి ట్రైనింగ్ కావాలన్నా ఈ శిక్షణ కేంద్రంలో నిత్యం ఉపాధి అవకాశాల కోసం అన్వేషించే వారికి నిత్యం అందుబాటులో ఉంటుంది. తర్వాత యువత క్రీడా శిక్షణ కేంద్రం. యువతలో మానసిక స్థైర్యాన్ని పెంచేందుకు క్రీడా శిక్షణ కేంద్రం, స్పోర్ట్స్ అకాడమీ మండల కేంద్రంలో నా సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. క్రీడా శిక్షణ కేంద్రం ప్రత్యేకతలు: ప్రతి మండలంలో కేంద్రంలో ఇండోర్ మరియు అవుట్డోర్ స్టేడియాలు నిర్మించడం జరుగుతుంది. రాష్ట్ర మరియు అంతర్రాష్ట్ర పోటీలకు మనం నియోజకవర్గ యువతను సన్నద్ధం చేయడం జరుగుతూ ఉంది. క్రీడలకు ప్రత్యేక శిక్షణ అందించడానికి నిపుణులు అందుబాటులో ఉంటారు. ఈ విధంగా మన నియోజకవర్గం అంతా కూడా నా సొంత నిధులతో దర్యాపుగా ఒక 180 కోట్లు నా సొంత ఖర్చుతోటి ఈ యొక్క పనులన్నీ పూర్తి చేస్తానని చెప్పని మాటిస్తూ ఉంటాం. మీ అందరూ ఒక 1000 రూపాయల డబ్బులు, 1 కోట్లతో కావాలా? మీ బిడ్డల భవిష్యత్తు అంతా జీవితాంతం బాగుండేది కావాలా? కోరుకోండి మీ అందరూ. ఏది కావాలి అంటే అని నాకు అసలు అట్లా అనిపించట్లా. నాకు ఈయనేంటి ఏదో క్వార్టర్ల గురించో డబ్బు గురించి చెప్పకుండా ఈయనేదో పెద్ద భారతం చదివాడు అని అనుకుంటున్నారా? మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నా మాట అంటే మన శాసనం. అవునా కాదా? అవునా కాదా? ఎక్కడైనా మీరందరికీ, ప్రతి ఒక్కరి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, నేను యథార్థంగా, ఎదురుగా, ధైర్యంగా అడుగుతా ఉన్నా. నేను ఇచ్చిన మాట ఎక్కడైనా తప్పుంటే ఎవరైనా సరే నా ఎదురుకొచ్చి అడగొచ్చు. మీరు ఇచ్చిన మాట ఎక్కడైనా తప్పారా? నేను గుడి కడతానని మాటిస్తే ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి గుడి కట్టొచ్చాను. నేను బడి కడతానని మాటిస్తే ఓడిపోయిన కూడా బడి కట్టించాను. నేను సహాయం చేస్తానని మాటిస్తే ఓడిపోయిన సహాయం చేశాను. అదేవిధంగా ఇప్పుడు నేను ఈ రాజకీయాల్లోకి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నా పేద బలహీన వర్గాల ప్రజలకి వైద్యం, విద్య, ఉపాధి, వ్యవసాయం ఉచితంగా వాళ్ళు ప్రశాంతంగా హైవేలు రోడ్లకు పోయేలాగా తయారయ్యే ఒక ఉద్దేశంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. మీరందరూ కలిసి ఒక ఉద్యోగంలాగా పనిచేసి గెలుచుకుంటే మనం ఖచ్చితంగా నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని మీరు పోగొట్టుకోకుండా, చాలామంది ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే నా సొంత హక్కుతోటి మాట్లాడుతున్నా, నేను రాజకీయ నాయకుల్లాగా మాట్లాడుతున్నా. నా సొంత అన్నదమ్ములతోటి, నా కుటుంబ సభ్యులతోటి నేను ఖచ్చితంగా హక్కుతోటి అడుగుతా ఉన్నా మీ అందరినీ. కాబట్టి మీ అందరూ ఖచ్చితంగా నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది నాకు. ఎందుకంటే హక్కుతోటి అడుగుతా ఉన్నా. రాజకీయ నాయకుడైతే మేము ఎంతో భుజం మేము చేసి సల్లంగా జేబులోంచి నువ్వు లక్ష్యించుగా తర్వాత చూద్దాం పో అని చెప్పని
అట్లా వాడుకొని నాకు కూడా తెలుసు వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతాను నేను, కానీ నేను ఖర్చు పెట్టను. ఎందుకు ఖర్చు పెట్టను అంటే మంచి కోసమే ఖర్చు పెడతా, నా బిడ్డ చదువు కోసం ఖర్చు పెడతా, హాస్పిటల్ కోసం ఖర్చు పెడతా, కుటుంబ వాడవాటం కోసం ఖర్చు పెడతా, ఇంకా కుటుంబ చదివేయడానికి ఖర్చు పెడతా. తాగుడికి మందుకి మిమ్మల్ని బాని చేసేటువంటి వ్యసనాలకి మిమ్మల్ని ఖర్చు పెట్టను. మిమ్మల్ని బాగుపెట్టడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని డబ్బిచ్చి చెడగొట్టాలని నేను కోరుకోను. నేను ఆ చర్యను కూడా చాలా మంది అనొచ్చు, ఈయన డబ్బులు ఖర్చు పెడితే నేను గెలవడం. నాకు గెలవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను వచ్చింది నా జాబ్ చేయడానికి వచ్చా. మిమ్మల్ని అందరినీ ఓట్లేసి గెలిపించుకొని మీతో తిట్టించుకోవడం రాలా. నేను ఏం చేయాలి? మీ అందరితో డబ్బిచ్చి మందిచ్చి ఓట్లు వేయించుకుంటే మిమ్మల్ని అందరిని వాడుకొని కార్యకర్తలుగా వాడుకొని మీకు కూడా ఏదో 10 10 పావులో ఇచ్చి వాడుకొని గెలిచిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ నేను కూడా ఈ యొక్క ఇద్దరు రెడ్డి గారులు చేసినట్టు మళ్ళీ మట్టి అమ్ముకొని మీ రక్తం పీడ్చి పిండి చేసి మీ అందరికి గొడవలు పెట్టి అదేవిధంగా నేను కూడా చేయాలి. 5 ఏళ్ళ తర్వాత ఏమంటారు? వాడికంటే వాడు అయ్యే తాతయ్య కూడా ఈ నా కొడుకుని కొట్టాలని చెప్పుకుంటారు. అవునా కదా? అంతేనా కదా? దానికోసం రాలా నేను. ఎందుకోసం వచ్చానంటే ఊపిరి పోసుకోగానే బంధాలు ఏర్పడతాయి, ఊపిరి పోగానే జ్ఞాపకాలు మిగిలిపోతాయి. ధనం దేహం ఇప్పుడు శాశ్వతం కాదు. మనం చేసేటువంటి మంచి పనులే శాశ్వతమైంది. మనిషి మరో ఉంటుంది, మంచితనానికి మరణం లేదు. కాబట్టి మంచి కోసం జీవించాలి, మంచి పనులు చేయాలి. నేను పోయిన తర్వాత కూడా నా గురించి చెప్పుకునేలాగా బతకాలని రాజకీయాల్లోకి వచ్చాను తప్ప మిమ్మల్ని అందరినీ మోసం చేసి డబ్బిచ్చి అదిచ్చి ఇది గెలవాలని రాలేదు. దయచేసి మీరందరూ కూడా, నేను ఎవరికి భయపడి పార్టీలకి అన్ని లేకపోతే ఇంకోటి భయపడను, నా అంతరాత్మకు భయపడతా. ఎందుకంటే నేను తప్పు చేశానంటే అప్పుడు భయపడతా. తప్పు చేయనంతకాలం ఎవరికి భయపడను, ఎవరికి తలదించను. ఎవడో చెప్తున్నాడు రేపు సుధాకర్ ప్రచారం ఆగిపోద్దని. ఈరోజు పెద్ద తిరుగు అయినట్టు. తిరుగు తెలుసా? నేను గట్టిగా గాలితో పనికి నిలబడలేరు వీళ్ళు, వీళ్ళు నా ప్రచారం ఆపుతారంట వీళ్ళు. ఇక్కడ అందరూ యువతంతా మార్పు కోసం కావాలి, మార్పు చెందాలి, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పని తండాలుగా జనం వెనకాల పడి వస్తా ఉంటే వీళ్ళందరినీ ఆపేస్తానని చెప్పి ఎవరో చించెలికి చెప్తా ఉంది. అది అసలు నాకు ఆశ్చర్యం చేస్తే నా ప్రచారం కూడా ఉంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మార్పు ప్రజలు కోరుకుంటున్నారు. మన దగ్గర నేను ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అనువనువు చెప్పేస్తా. ఎందుకంటే నిజం ఏదంటే అదే చెప్పాలి. మనకి ప్రజలు ఓటేయడానికి బ్రహ్మరథం బట్టి రెడీగా ఉన్నారు. నాయకత్వం మనం కొత్త కాబట్టి చూడండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడే మనం ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయాలంటే మనం కూడా కొత్తగా వచ్చాం, పేదరికం నుంచి వచ్చాం. ఎలా చేయాలో తెలియదు, ఎవరిని పిలవాలో తెలియదు, ఎవరు పెద్దవాళ్ళో తెలియదు, ఎవరు చిన్నవాళ్ళో తెలియదు. అందరూ మన కుటుంబ సభ్యులే. ఎవరిని పైకి పిలిస్తే తప్ప, ఎవరిని కింద పిలిచి ఉంటే తప్పు. నేను అదే చెప్పే వాళ్ళకి, అయ్యా నేను ఇక్కడ కూర్చుంటాను, నేను కూడా ప్రజల్లో ఒకడిని, నాకు ఆ సీట్ వద్దు, నేను కూర్చోడానికి చెప్పే వాళ్ళకి. ఆయన సర్దారికి చెప్తే లేదు అలా నువ్వు ఇక్కడ కూర్చో పర్వాలేదు అని నిమిషానికి ఒకరిని పిలుస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఇలా కనీసం రోజు ప్రజల్లో తిరిగి పని చేస్తా ఉన్నారు. మనతో కనీసం 4 నెలలు కూర్చోబెట్టండి అని చెప్తుంటే ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. ఎందుకంటే మనకి నాయకత్వం అలాగే పని చేయటంలో కొంత లోపం ఉంది. ఎందుకంటే కొత్తగా మనకు తెలియదు కదా. ఆల్రెడీ ముందుపోయిన వాళ్ళు ఉంటారు చాలా మంది. వాళ్ళైతే ఎవరిని పిలవాలా, ఎవరిని తొక్కేయాలా, ఎవరిని వెనక నుంచి వాడుకోవాలా, ఎవరిని ముందు నుంచి వాడుకోవాలా, బాగా వెనక పెట్టిన విద్య వాళ్ళకి. మనకి ఒకటే తెలుసు, ముక్కు చోటుగా మాట్లాడడం, ఏదైనా ఉంటే చెప్పడం, ఉంటే చేయడం, లేకపోతే గమ్ముకి వెళ్ళిపోవడం కూడా తెలుసు. రెండో తెలియదు కదా మనకి. కాబట్టి మనం కూడా నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? మంచి చేయడం నేర్చుకున్నాం, మోసం చేయడం కాదు. ఈ ఒక్కసారి దయచేసి మీ అందరికీ మీ కాళ్ళు పెట్టుకొని మరి అడుగుతా ఉన్నా, నేను నీతి కోసం నిలబడిన ఒక్కసారి నీతి కోసం. ఎందుకంటే మన బలహీన వర్గాలు
అందరూ డబ్బు కోసం లొంగిపోతూ ఉంటారు. నేను యథార్థం చెప్తున్నా, నాకు ఈ రాజకీయాల్లో గెలవాలా లేకపోతే ఉండాలనేది నాకు పెద్ద విషయమే కాదు. నాకు ఈ రాజకీయం అవసరం లేదు. నాకు ఒకటే నా ఉద్దేశం ఏంటంటే నా బలహీన వర్గాల్ని కాపాడాలి, వాళ్ళందరినీ అభివృద్ధి చేయాలని ఒక ఉద్దేశం తప్ప నాకు ఈ రాజకీయం అనేది నాకు చాలా చిన్నది. ఎమ్మెల్యే పదవి అనేది నాకైతే చాలా చిన్నది. కాకపోతే ఈ పని చేయడానికి అది అవసరం, ఒక ఆయుధం. డాక్టర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, మీరు ఎంత కలెక్టర్ చదువుకున్నా, ఎంత ఐఏఎస్ చదువుకున్నా, ఎంత ఐపీఎస్ చదివినా మీరు రిజర్వేషన్లో మీకు చదువు ఉంటూ వస్తే పదవులు, కానీ రాజకీయం మాస్టర్ కీలా బాబు, అది బెడ్ తాళం ఓపెన్ అయింది, వంటగది తాళం ఓపెన్ అవుతుంది, మెయిన్ డోర్ తాళం. మాస్టర్కి రాజకీయం అంటే రాజకీయాల్లోకి ఎదగాల మీరు అందరూ అని ఆయన చెప్పారు. కానీ మన వాళ్ళందరూ ఏదో ఆ రిజర్వేషన్లో అది కూడా ప్యూన్ ఉద్యోగం, కానిస్టేబుల్ ఉద్యోగం, ఎస్ఐ గారికి ఆగిపోతారు. ఎస్పీ గారికి బాడీ మన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు బలహీన వర్గాల్లో ఉండే వాళ్ళంతా. కాబట్టి నేను చైతన్యం తీసుకొని వచ్చి మన వాళ్ళందరూ కూడా బలహీన వర్గాలందరినీ కూడా రాజకీయం అనే మాస్టర్కి అందిద్దామని నా తపన, ఇంకేమీ లేదు వేరే. మాస్టర్కి కావాలా వద్దు? మీ అందరికీ సైలెంట్గా ఉన్నారు? కావాలా వద్దా? ఖచ్చితంగా మాస్టర్కి ఇస్తాను మీ అందరికీ. ఎక్కడ పోయినా కానీ మీరే ఓపెన్ చేస్తారు, ఏ రూమ్ అయినా మీరే ఓపెన్ చేయొచ్చు. మాస్టర్కి కావాలంటే మీరు ఈ నెలంతా నిద్రాహారాలు లేకుండా నిజాయితీగా ఖచ్చితంగా డబ్బు కోసం కాకుండా మన బలహీన వర్గాల జీవితాలు భావితరంలో బాగుండే దానికోసం మీరందరూ కంకణం కట్టుకొని పనిచేయాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నా. చేయడానికి సిద్ధంగా ఉన్నారా? లేదా? ఖచ్చితంగా మీరు ఇదే స్ఫూర్తిగా పనిచేయండి. మనం ఖచ్చితంగా గెలుస్తాము. గెలిచిన తర్వాత అప్పుడు మన చాలా మంది రాజకీయాలు చెప్తున్నారు, నేను గెలిస్తే ఒక ఆయన చెప్తాను, మన ఏదైనా నేను ఫోన్లో వింటా ఉంటే, నేను గెలిచిన తర్వాత వాడు అంత చేస్తాను, వీళ్ళు తాడు తెస్తాను, వాడిని ఆరేస్తాను, ఇది పెడితే పెడతాను, ఇది కూర్చోబెడతాను, నేను మొన్న వచ్చినప్పుడు కుర్చీ లేదు, ఏదో ప్రతీకారం చేస్తాను. వీళ్ళంతా వాళ్ళ ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చారా, ప్రజల కోసం పనిచేయడానికి వచ్చా నాకు అర్థం కాదా. మనమైతే మన బలహీన వర్గాల అభివృద్ధి కోసమే మన రాజకీయాల్లోకి వస్తున్నాం. ఎవరి మీద పగతో రావట్లేదు, వాళ్ళ మీద ప్రతీకారం తీసుకునే అవసరం. నన్ను కూడా మంచి పని చేయడానికి నన్ను కూడా జైలుకి పంపించారు, ఆయన నాకేం పగలేదు. ఎందుకు లేదంటే నేను జైలుకి పోయినా, తిండి లేకపోయినా, అన్ని కష్ట నష్టాలు ఓర్చుకోయినా నా గోల్ అంతా ఏంటంటే నా పేద ప్రజలందరికీ ఉపాధి కల్పించడం అనేది నా గోల్. 10 సార్లు జైలు పోవడానికి కూడా సిద్ధం, వీళ్ళకి అన్నం దొరుకుతుందంటే. 10 సార్లు ప్రాణం వేయడానికి కూడా సిద్ధం, వీళ్ళకి అన్నం దొరుకుతుందంటే. నా గోల్ అంతా నా బలహీన వర్గాల భవిష్యత్తు బాగుండాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ రాజకీయాల్లోకి వచ్చి ఈ పని చేస్తా ఉన్నా. ఖచ్చితంగా మీరందరూ నా మాటని బాగా మనసుతో వినండి, విని నన్ను మాటలు స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజైతే ఏ విధంగా మనం అనుకొని రాత్రి అనుకొని తెల్లారేపాటికి ఇంతమంది జమ అయ్యి ఇంత ఎండనక కొండలకి ఇంత దూరం ప్రయాణం చేసి మనం ఈ మీటింగ్ ఇంతసేపు మీరు వింటున్నారు ఓపికగా. అదేవిధంగా ఈ నెల రోజులు మీరందరూ మీ యొక్క మండలాలలో, పంచాయతీల్లో, గ్రామాలలో, టౌన్లో, వార్డుల్లో పనిచేసి మనం విజయం సాధించుకుంటే ఖచ్చితంగా నేను ఏదైతే ఈ మేనిఫెస్టో చెప్పానో 100కి 100% చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నా. చెప్తాను మీ అందరికీ ఇంకొక విషయం కూడా. ఈ మేనిఫెస్టో అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే ఈ యొక్క చెప్పే నాయకులు కానీ చెప్తా ఉంటారు. మీరు గ్రామాల్లో పోయినప్పుడు మన గ్రామంలో ఒక నాయకుడు ఉంటాడుగా, మన గ్రామ అధ్యక్షుడు, పంచాయతీ అధ్యక్షుడు ఉంటారు కదా, ఆయన రెడ్డి గారు వచ్చి ప్రతాప్ రెడ్డి గారు లేకపోతే కృష్ణ, ఆయన పేరేంటి, కావ్య కృష్ణారెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, ఆయన ఒక ఆయన వచ్చి ఇట్లా భుజం నుంచి చేయగానే రెడ్డి గారు మాటిస్తే చేసేస్తాడంటాడు. ఓటేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకా తిరిగి కూడా చూద్దాం, అవునా కదా, తిరిగి చూడ. మధ్యలో ఈ నేను లోకల్లో ఉండాలి ఉంటాను, అందరు బంధువులు వీళ్ళు అక్కడ ఉండేది. ఏమిరా నువ్వు రెడ్డి గారు చేపిస్తానని చెప్పి ఏంటంటే నాకే దిక్కులు మీకేం చెప్తాను, నేను తిరుగుతానికి వెళ్ళిపోతుంటాడు వీడు, అంతే జరిగేది. మళ్ళీ
5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చి రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ అసలు ఈసారి అయితే తూర్పు తీసి పర్వటేస్తారు, పర్వటం తీసి తూర్పు వేసి ఇట్లా నిద్రిస్తారని చెప్తాడు. ఏమరా లాస్ట్ టైం చెప్పావు కదా ఏంటంటే, లాస్ట్ టైం ఏదో ఆ ప్రభుత్వం వచ్చి నీ ప్రభుత్వం వాళ్ళే చెప్తాడు. ఇంక మళ్ళీ చెప్పినాక ఇక వాళ్ళు కూడా ఈ ఇడిసిన పడితే ఎందుకు పోనీ ఎవడో ఒకటి పక్కన పెట్టి పోద్దని చెప్పి ఏం చేస్తారు. అవునా, ఇదే జరిగాను. కానీ అంత ఈజీగా పోకూడదు ఈసారి. మనం ఖచ్చితంగా మేమిద్దరు దుర్మార్గుల్ని పాతాళంలో మనం తొక్కాల్సిందే. తప్పదా వద్దా? ఎందుకు లెక్కలు అంటే బలహీన వర్గాలు బాగుపడాలి. ఇప్పుడు నరకాసురుడు ఎందుకు చంపేస్తారు? దీపావళి పండుగ ఎందుకు చేసుకుంటాం చెప్పండి. నరకాసురుడు చచ్చిపోతే మన ప్రజలందరూ బాగుంటారు, రాక్షసుని చంపేయాలని చెప్తారు. అట్లా నరరూప రాక్షసుల్ని అంతం చేయాల్సిన అవసరం ఉంది. మనం అంతం అంటే ఏంటి? ఓడించాలి. అంతం అంటే వాళ్ళని ఓడించాలి. ఓడించి మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలి. మంచి నాయకత్వం అంటే ఏంటి? బలహీన వర్గాలందరూ కలిసి ఒక నాయకుడిని ఎన్నుకుంటే మన పరిపాలన బాగుంటుంది, మన భావితరాల బిడ్డలు కూడా బాగుంటుందని చెప్పని మీ అందరూ తెలియజేస్తూ, మీ అందరూ ఖచ్చితంగా ఈ మాట కట్టుబడి పనిచేస్తానని ఆశిస్తాను. ఆశించానా లేదా? ఖచ్చితంగా మనం నిలబడి ఖచ్చితంగా గెలిచి, నేను ఏదో చెప్పాను ఇంకొకటి మధ్యలో బ్రేక్ అయిపోయాను, అసలు విషయం చెప్పడం మీ అందరూ అనుకోవచ్చు. అది చెప్పా వాళ్ళ మాటగా రాగానే దీన్ని మా సర్దారు అడ్వకేట్ అయిన లాయర్ అయినా దీన్ని ఒక డాక్యుమెంటేషన్ చేస్తా. ఈ నియోజకవర్గంలో ఉండే 2,40,000 మంది ఓటర్స్ నేను చెప్పిన మాటని తప్పితే ప్రతి ఒక్కరూ నా మీద క్రిమినల్ కేసు పెట్టే రైట్ నేను డాక్యుమెంటేషన్ చేసి ఇస్తా. ఈ మాటను తప్పితే ప్రతి యువకుడు నువ్వు చెప్పిన మేనిఫెస్టోలో ఈ పని చేయలేదు కాబట్టి నువ్వు ఇచ్చిన మాట తప్పని ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టా కూడా మినిమం బెయిల్ చేయడానికి 3 నెలలు పెట్టమంటే 3 నెలలు పడుతుంది. అలాంటి సెక్షన్ పెట్టి ఒక బాండ్ చేసి కావలి నియోజక ప్రజలందరూ బేడిస్తాను. ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించారు అంటే ఈ నియోజకవర్గాన్ని మన భారతదేశంలోనే ఒక నెంబర్ 1 స్థాయిలో నిలబడదని చెప్పని నేను ప్రమాణం చేసి మళ్ళీ చెప్తా ఉన్నాను మీ అందరికీ. చూసేసా అంటే చూడటం అంటే ఏంటి తెలుసా? కంటికి పేదరికాన్ని చూసా, అప్పర కుపేరుడిగా చూసా, నేను మిరపకాయ నిలుచుకొని తినేది చూసా, ప్రపంచంలో ఉండే స్టార్ హోటళ్ళను తిరిగి చూసా, అది చూసా ఇది చూసా. కాబట్టి ఏది బాగుంది అని అంటే ఈ పేదలందరికీ 5 ఏళ్ళు నోట్లకు పోనిచ్చేది కలిగిస్తే మాత్రం చాలా బాగుంటుంది అనేది గ్రహించాను నేను ఒక్కడనే పంచపక్షాలు ఏంది 3 రోజులు తిన్నామంటే ఆగండి అంటే మేము చిన్నప్పుడు మీకు ఆకలేస్తా ఉంది పాపం చాలా మందికి టైం అయిపోయింది తొందరగా కంప్లీట్ చేస్తాను మేము చిన్నప్పుడు పండక్కి కోడిని 4 కోళ్ళు పెంచుకుని కోడిని పట్టుకొని కోసేవాళ్ళు. కోస్తే మేము 4 రంగులు 2 అక్కలు వాళ్ళకి పిల్లలు పండక్కి ఇంటికి వస్తే మనిషికి ఒక మొక్క 2 పులుసు. మా అమ్మని ఏందమ్మా నాకు ఒకే మొక్కేసేవారంటే రే సర్దుకోరా ఆ ఒక్క మొక్కలో ఒకటి గింటితో కోసి ఇంకోటి సగం మొక్క ఇంకోటి సగం మొక్క అంటే అలాంటి చూసాం. ఇప్పుడు చికెన్ వండితే ఏమో రోజు చికెన్ తెల్లని పడేస్తా ఉన్నాం. ఏదైనా అంతే మనిషికి. అట్లా ఆ మొక్క అరమొక్క లేని కూడా 2 మొక్కలు వచ్చేలాగా ప్రతి ఒక్కరికి ఆహారం వండాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చా. ఎంత కట్టికి పేదరికాలు చూస్తానంటే ఇల్లు 3 అంకణాల ఇల్లు ఉంటే మీకు తెలుసుగా తాటాకిలు ఇల్లు అందరూ తెలిసే ఉంటుంది. 3 అంకణాల తాటాకిలు ఇల్లు ఉంటే ఇల్లు లేక ఆ రోజు చిత్తగా ఫుల్ వర్షం పడతా ఉంటే 4 పక్కల నుంచి ఇల్లు కారుతా ఉంటే ఒక పక్కన 4 పిల్లలు, ఒక పక్కన గిన్నె చెమ్ము బాండిలో ఒక పక్కన పెట్టి 4 మూలలో పడుకోబెట్టి మా అమ్మ నాన్న పడకుండా ఒక చిన్న ప్లాస్టిక్ పట్ట నెత్తి మీద వేసుకుని తెల్లవారు కూర్చొని ఉండేవాళ్ళు. ఆ పేదరికాన్ని కూడా చూశాను మేము. కాబట్టి గూడు కావాలి మనిషికి. కనీసం ఒక రేకుల ఇంట్లో వర్షం వస్తే ప్రశాంతంగా తలదాచుకునేలాంటి పేదవాడికి గూడు కావాలి. మా అమ్మకి కిడ్నీలో ట్రబుల్ వస్తే
మేము పేదరికంలో ఉండి మమ్మల్ని చూపించుకోలేకపోయాం. ఎక్కువ మద్రాసుకి ఇక్కడికి తిప్పి కొన్నాళ్ళే కిడ్నీ మార్పు చేయలేక ఆరోగ్యం వైద్యం అందక చనిపోయింది. అప్పటి నుంచి ఎలాగైనా సరే జీవితంలో డబ్బు సంపాదిస్తే అనారోగ్యంతో ఎవరు చచ్చిపోకుండా కాపాడాలని కంకణం కట్టుకొని పనిచేస్తా ఉన్నా నేను. మన నియోజకవర్గంలో కాలం తీరిపోవాలి తప్ప అనారోగ్యంతో ఏ ఊరు చచ్చిపోకుండా కాపాడాలనే బాధ్యత తీసుకురా నేను. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క పనుల్ని నెరవేర్చడానికి సహకరించి పనిచేసి నా గెలుపు మీ అందరి గెలుపులాగా భావించి గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.